చిన్నపిల్లల వైద్య ప్రపంచం రెయిన్బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల. చాలామంది జీవితంలోన ఒక ఇంద్రధనుసు లాంటి కళలు కంటూ ఉంటారు. మీ లైఫ్లో కూడా ఒక రెయిన్బో ఉంది. ఎలా స్టార్ట్ అయింది అసలు జర్నీ? Named it as the rainbow because feel good, lovable. ఆర్గనైజేషన్ పెరగడంతో పాటు మిగతా వాళ్ళు కూడా ఒక జర్నీ ఉంటుంది. దాదాపు ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది? Rainbow is about a collective effort of many people. ఏ చిన్న పిల్లల హాస్పిటల్ తీసుకున్నా మనకి కిటకిటలాంటి కనిపిస్తుంది. కరోనా తర్వాత ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? కరోనా తర్వాత we had a lot of sickness. ఆటిజం రావడానికి ఇప్పటివరకు కారణాలు స్పష్టంగా తెలియదని చెప్తున్నారు. These are more of behavioral spectrum disorders. అంటే నార్మల్ లైఫ్ చేయగలుగుతారండి వాళ్ళు? Definitely. మహేష్ బాబు రెయిన్బోకి మాత్రం అంత కనెక్ట్ అవ్వగలిగారు అసలు. Mahesh garu, he loves children. Extremely nice person. వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు చిన్నపిల్లల వైద్య ప్రపంచం రెయిన్బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల. రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా చాలామంది జీవితంలోన ఒక ఇంద్రధనుసు లాంటి కళలు కంటూ ఉంటారు. ఇలా అవ్వాలి, ఇలా. మీ లైఫ్లో కూడా ఒక రెయిన్బో ఉంది. ఎలా స్టార్ట్ అయింది అసలు జర్నీ? మేము ఈ కళల ప్రపంచంలో బతకలేదండి ఎప్పుడు. బట్ వీ హ్యావ్ కైండ్ ఆఫ్ నేమ్డ్ ఇట్ ఎస్ ద రెయిన్బో బికాస్ ఇట్స్ ఫీల్ గుడ్, ఫ్రెష్ అండ్ ఆల్సో లవబుల్. అండ్ ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఎనీ రిలీజియన్, ఇండివిజువల్ ఆర్ ఎనీథింగ్. సో అండ్ చిల్డ్రన్ ఆర్ వెరీ fond of a rainbow, whether it's a mother or child. So that's how the rainbow name has come. So మేము ఒక ఎంటర్ప్రెనర్గా ఎప్పుడు చూడలేదు, ఒక డాక్టర్గానే. సో ఐ వాంట్ టు డూ, నేను పీడియాట్రిక్స్ చేయాలని అనుకున్నాను. అనుకుంటే చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం కాబట్టి. తర్వాత పీడియాట్రిక్స్ చేసిన తర్వాత మనం ఇక్కడితో ఆపేసి ప్రాక్టీస్ చేసుకుందామా, లేకుంటే ఈ పీడియాట్రిక్స్లో మనం అడ్వాన్స్డ్ కోర్సెస్ చేస్తామని చెప్పి ఇంగ్లాండ్ వెళ్ళాను. అక్కడ నేను వర్క్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఐ సీన్ దట్ లండన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు డూ సమ్ అడ్వాన్స్డ్ పీడియాట్రిక్స్. ఆ క్రమంలో నేను ఐ గాట్ ఇన్ టు ది లండన్ హాస్పిటల్స్. ఓకే. మంచి ప్రెస్టీజియస్ హాస్పిటల్స్లో పనిచేశాను. కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో, గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో. అక్కడ మన కంప్లీట్గా ఏంటంటే ట్రాన్స్ఫార్మేషన్ వచ్చిందనమాట. మనం ఏం చేయగలం, వాట్ వీ కెన్ డూ, మన వెనకాలకు వస్తే ఏం చేయగలం అనేది అది స్లోగా ధ్రువపడింది. సో న్యాచురల్గా ఏంటంటే ఒకసారి బాగా ట్రైన్ అయినప్పుడు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అక్కడ ఉండిపోయేదానికి కానీ, అమెరికా పోయేదానికి కానీ. అమెరికాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. కరెక్ట్. అందులో నేను ఆ కాలంలో ఏంటంటే 90sలో చిన్నపిల్లలలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఒక ఆల్మోస్ట్ 3 years పనిచేశాను. ఓకే. సో దాంతో ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అప్పుడు అవన్నీ వదులుకొని ఇండియాకి రావడం అనేది ఒక విధంగా కష్టం. కాకుంటే మన సమాజ ఎప్పుడు మనం మన దేశానికి వెళ్ళిపోవాలని ఉన్నది కోరిక. కాకుంటే అప్పుడే మొదలైంది ఇండియాకి వస్తే ఏం చేయాలా. సో మనం ఇంత అడ్వాన్స్గా ట్రైన్ అయినాం కదా, మనం చేసుకున్న స్కిల్ సెట్ అన్ని మన ఇండియాలో అంత పరిణితి చెందలేదు, చిల్డ్రన్స్ హాస్పిటల్సే లేవు అని చెప్పి ఇండియాకి హైదరాబాద్ వచ్చాను. తరచుగా వస్తుండేవాడిని, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. కొంతమంది వాళ్ళని ఒపీనియన్ కూడా అడుగుతుండేవాడిని. నాకు 2 విధాలుగా ఒపీనియన్స్ వచ్చినాయి. నేను డాక్టర్లను చాలామంది అడిగేవాడిని, ఎందుకయ్యా బాగుంది కదా నీ లైఫ్, అమెరికాకి వెళ్ళొచ్చు కదా, సో వై డూ వాంట్ టు కమ్ బ్యాక్ అనేది. మిగిలిన వాళ్ళు కొంతమంది ఆఫీసర్స్, బిజినెస్ పీపుల్ వాళ్ళని అడిగినప్పుడు మనకు డెఫినెట్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ అవసరం. ఓకే. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ నీడ్ ఇన్ చిల్డ్రన్స్ హెల్త్ కేర్ అనేది ఒక పర్స్పెక్టివ్. అప్పటికి నీలోఫర్ తప్ప ఇంకా హైదరాబాద్లో ఇంకో గవర్నమెంట్లో నీలోఫర్ ఉంది, ప్రైవేట్లో దేర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ చిల్డ్రన్ హాస్పిటల్. సో అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో కొంతమంది డాక్టర్స్, మా బ్రదర్ రవీంద్రనాథ్ వచ్చి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్నారు, డాక్టర్ గోపిచంద్ గారు వచ్చినారు, సో ఆయన బాగా సక్సెస్ఫుల్గా ఉన్నారు. మా వెరీ ఫ్రెండ్స్ గురువారెడ్డి వీళ్ళు కూడా మాకన్నా కొంచెం ముందు వచ్చినారు, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో అప్పుడు ధైర్యం వచ్చిందనమాట, మనం ఏలేదో చేయొచ్చు అని.
సో ఎవరైనా మల్టీ స్పెషాలిటీ వాళ్ళు 2-3 హాస్పిటల్స్ పెద్దవి ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాం. మీరు ఏమైనా చిల్డ్రన్స్ హాస్పిటల్ పెడతామా, మీ కాన్ఫిడెన్స్ లేకపోతే మేము కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తాం అంటే ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు మేమే కొంత పోగు చేసుకొని, సో ఎంటర్ప్రెన్యూర్ జర్నీ కన్నా కానీ అదే మా ఒక ప్లేస్ని క్రియేట్ చేసి చిల్డ్రన్స్ హాస్పిటల్ కింద మనం స్టాండర్డ్స్ పెంచి పని చేస్తాం. సో దట్ ఈస్ హౌ రెయిన్బో స్టార్టెడ్, జర్నీ స్టార్టెడ్. అప్పుడు రెయిన్బో అనే పదం బాగుంటుందని చెప్పి మేము మా కొలీగ్స్, నేను ఒక్కడనే కదండి, ఫ్యూ ఆఫ్ అవర్ కొలీగ్స్ వీ కమ్ టుగెదర్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఐ టుక్ ద లీడ్. సో అలా కష్టపడడం మొదలెట్టాం. సో అది జర్నీ అలా మొదలైంది.